ఇప్పుడు రాబోయే ఏపీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తుంది, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఏ పార్టీ అంటే తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు అంతా కొద్దిగా వాతావరణం బాగాలేదు, రోడ్లు కావచ్చు లేకపోతే పరిపాలన కావచ్చు, ఏదైనా సరే బాగాలేదు. ప్రతి వాళ్ళు కొద్దిగా బాగాలేదు అనుకుంటున్నారు. రౌడీజం కొద్దిగా ఎక్కువైంది, అమ్మనా బూతులు తిట్టుకుంటున్నారు. ఎవడన్నా పెద్ద మనిషి అయినా తిట్టుకుంటాడా? నువ్వు గాంధీచారి గారు అంటున్నావు, నీ వయసు చిన్న వయసు అయినా సరే ఒక పద్ధతిగా మాట్లాడుతున్నావు. నాకు అనుభవం లేకపోయినా సరే ఒక పద్ధతి మాట్లాడుతున్నాం. ఆ పద్ధతి అనేది ఉందా? 5 ఏళ్ల నుంచి మనం చూస్తుంది ఏంటంటే డెవలపింగ్ ఉందో లేదో మంచిగా చెడ్డో చూస్తున్నారు, అది కళ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే అంత పెద్ద మనుషులైనా సరే ఇలువ లేకుండా అమరాబూతులు తిట్టుకుంటా, ఒక పద్ధతి లేదు, పాడు లేదు. కొడాలి నానైతే ఇంకా తెలిసిందే, రోజు ఐదు కూడా తెలిసిందే. మనకై మనం చెప్పడం కాదు, 99% అందరూ తెలిసిందే పరిస్థితి. కాదు అనుభవశాలి వస్తే ఉన్న కొద్దిగా మార్పు జరుగుద్దని ఆసక్తిగా జనాలందరూ చూస్తున్నారు. మార్పు జరుగుద్దని అనుకుంటున్నాం వస్తే. అంటే ఒకవేళ చంద్రబాబు గారు గెలిస్తే అభివృద్ధి అనేది కనిపిస్తుంది అంటారా? అభివృద్ధి అంటే ఈ పరిపాలన ఎట్టుందంటే అంతా అడ్డుగోలుగా ఉంది, ఒక పద్ధతిగా లేదు. అది రాజ్యాంగం అంటే అసెంబ్లీ లేదు, ఆడేం లేదు. 3 చోట్ల అన్నాడు, 3 చోట్ల అనేది ఒక చోట కూడా లేదు. అసలు ఎప్పుడు చేస్తారు? 5 ఏళ్ళు అయింది. ఆడ చేస్తానో చెప్పట్లేదు, ఆడ చేయనని చెప్పట్లేదు. అవునా కదా? ఇప్పుడు ఒక పేపరు నీకు ఏదైనా ఇంపార్టెంట్ పని కావాలంటే మీ అబ్బాయిలకైనా పిల్లలకైనా సరే, ఒకటేమో కొండాపూర్లో, ఇంకోటేమో ఇంకో చోట, ఇన్ని పట్టుకొని తిరగాల. అన్నీ ఒక చోటే కదా. ఇప్పుడు హైదరాబాద్ ఎట్టుంది ఎంతమంది రాజధాని అంటే రాజధాని రాజ్యం జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి ఏం జరుగుతుంది? రాజధాని ఎక్కడున్నాడా? రాజధాని రాజ్యం జరుగుతుంది. ఇంకా ఇన్నాళ్ళు ఎటు జరుగుద్దో అని ప్రతి వాళ్ళకి గుండెల్లో భయంలాగా ఏర్పడ్డది. ఒకవేళ ఈయన ఏంటంటే ఏదన్నా ఒకటి చేస్తాడు. ఈయన చంద్రబాబు నాయుడు అనేట అతను పెద్ద మనిషి, సీనియారిటీ ఉంది కాబట్టి ఎవరికొకరు న్యాయం జరుగుద్ది. ఆ మధ్య అంతకుముందు జరిగింది ఎవరికి? చదువుకున్న వాళ్ళు జరిగింది. హైటెక్ సిటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మన వాళ్ళు మన ఏరియాలో డెవలప్ కావాలన్న కాన్సెప్ట్ తోటి కొంత జరిగింది. ఆయన ఓడిపోవడానికి కారణం ఒకటి ఏంటంటే ప్రజల్ని కొద్దిగా చిన్నకారు రైతుల్ని వాళ్ళని కొద్దిగా లైన్లో తీసుకోలే. అభివృద్ధి అంటే నీ పిల్లలు అభివృద్ధి అయితే చాలనుకున్నాడు, నిన్ను పట్టించుకోలే. అంటే నన్నంటే రైతులు, ఆ కాన్సెప్ట్ ఆయన వెళ్ళింది కాబట్టి ఇది తప్ప వస్తే బాగుండని అనుకుంటున్నాం. ఓవర్లో చూస్తే ప్రజలు ఏమంటున్నారు అంటే జగన్ గారికి భయపడేసే ఈ పొత్తు అనేది పెట్టుకున్నారు. టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఈ పొత్తు అనేది జగన్ గారికి భయపడే పెట్టుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అది పొత్తు అంటే మన దగ్గర చేరేటోళ్ళు మన దగ్గర చేరుతారు, వాళ్ళ దగ్గర చేరేటోళ్ళు వాళ్ళ దగ్గర చేరుతారు. దాన్ని పొత్తు అని ఎట్లా అంటాం? ఏ విధంగా అయినా సరే ఒక నాయకుడు, ఇప్పుడు నేను గెలవాలని చెప్పి నువ్వు నా దగ్గరికి వస్తావు, అంతే కదా. మరి ఆయన దగ్గరికి ఎందుకు పోలే? నీ దగ్గర ఎందుకు పోలే? అడగపోయినావు, నీ దగ్గర కూడా రావాలి కదా. మరి నీకన్నా ఇది బెటర్ అంటే ఇది పక్క వచ్చేది, అవునా కదా? మరి నువ్వు కూడా పెట్టుకో పొత్తు. ఎవడుతున్నాడు నీ కాడికి? ఎవడొస్తున్నాను పెట్టుకుంటా పొత్తు. నిద్రలేస్తే పవన్ కళ్యాణ్కి 3 పెళ్ళిళ్ళు, లేకపోతే అదట్లా ఇది ఇట్లా అని ఆయనకి ఎన్ని పెళ్లి చేసుకుంటే ఇటు చేసుకోమని 10 పెళ్ళిళ్ళు ఎవరుతున్నాడు? పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏంది? ఎవడు చేసుకోవట్లేదు చెప్పు? ఎంతమందికి లేరు రెండో స్టెప్ని? అవునా కదా? లేరా? ఆ మాట చెప్పమని ఉన్నారో లేదా చెప్పమని పోనీ. అయితే ఇప్పుడు చివరిగా చంద్రబాబు గారు వస్తేనే ఆంధ్రప్రదేశ్ అనేది బాగుంటుందని చెప్పేసి మీ అభిప్రాయం? అభిప్రాయం ఏముంది? ఆల్రెడీ అంతకుముందు కూడా మనం చూసాం కదా. అంతకుముందు కూడా మనం చూసాము. మనకు న్యాయం జరిగిందా లేదా? 99% న్యాయం జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతుందని ప్రతి వాళ్ళు నమ్ముతున్నారు. ఇదేంటంటే కొద్దిగా తిట్టుకోటాలు, కొద్దిగా రౌడీజం కనపడుతుంది. అది నేను అనుకోవటం, నా ఉద్దేశం అది. ఓకే.